బద్వేల్ నియోజకవర్గంలోని సంఘటన సృజన్ అభియాన్ కమిటీ శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ గారు హాజరై నాయకులు కార్యకర్తలతో ముఖాముఖిగా వారి అభిప్రాయ సేకరణ తీసుకుని కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తమట వెంకట నరసింహులు, లీగల్ సెల్ చైర్మన్ సోమశేఖర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి, జిల్లా జనరల్ సెక్రటరీ అచ్యుతరాజు మరియు బద్వేల్ పట్టణ అధ్యక్షుడు పగడాల నరసింహ, పోరుమామిళ్ల మండల పార్టీ అధ్యక్షుడు అన్వర్, బద్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బి కోడూరు మండల పార్టీ అధ్యక్షుడు గురప్ప, కాశనాయన మండల పార్టీ అధ్యక్షుడు కాజావలి, అట్లూరు మండల పార్టీ అధ్యక్షుడు గంగయ్య, గోపవరం మండల పార్టీ అధ్యక్షుడు సాంబయ్య, మహిళా నాయకురాలు సుభాన్బి, కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న రామిరెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Very good morning. My name is Vijay Vasanth. I'm a member of Parliament from Kanyakumari. I've been appointed as a AICC observer for Kadapa district for the Sangathan Srijan Abhiyan. It is a AICC initiative for reorganizing, restructuring the DCC and PCCs, the Jilla level, booth level committees. First phase, the DCC appointment has been initiated. So we'll be going to all the assemblies and meeting all the cadres, leaders, and understand the situation, get their opinion, and provide it to the High Command, and the new DCC will be appointed. Based on that, the new committee will be formed, and based on that, block presidents, Jilla presidents, Panchayat presidents, and the block level, booth level committees all will be formed. This is to strengthen the party, in order to strengthen the arms of Congress, in order to strengthen the arm of Rahul Gandhi ji, Sonia Gandhi madam, Priyanka Gandhi madam, Kharge ji. This initiative has been taken. It is happening across the country, and remarkable changes will happen in order to strengthen the party, because Congress party is the only party who can revive and bring down the BJP government, and Congress party is always for the people. So we are working hard to strengthen the party, to support Rahul Gandhi, because he is a leader who has been fighting against the BJP, fighting against vote chori, what all happening in this country, and in order to support them, we all reorganizing the structure to strengthen it. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మీరందరూ ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. అదొకటి సంఘటన సృజన్ అభియాన్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలోనూ, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ తిరిగి సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలా ఈ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి స్వాతంత్రం వచ్చిన ముందు నుంచి కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజల యొక్క అట్టడుగు వర్గాలైతేమి, మైనార్టీస్ అయితేమి, మహిళలకైతేమి అందరికీ ఉపయోగకరంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తప్పనిసరి ఇప్పుడు మనకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అవసరం. కాబట్టి అందుకోసము ఒక మంచి నాయకత్వం ఎన్నుకోవాలా. ఎందుకంటే పార్టీ బలోపేతం కావాలంటే పార్టీ కోసము కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేసే నాయకత్వం కావాలా. కాబట్టి సొంతంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకున్న మిగతా పార్టీలకు కాకుండా ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజల చేతనే నాయకత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేసి తిరగడం జరిగింది. ఇందులోని భాగంగా ఈ జిల్లాలో 24 తేదీ నుంచి 4 నియోజకవర్గాలు అయితే ఇది 5వ నియోజకవర్గం. అన్ని వివరాలు ఏఐసిసి అబ్జర్వర్గా వచ్చినటువంటి ప్రస్తుత ఎంపీ కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ గారు సేకరించి ఒక్కొక్కరి వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని దాన్ని అన్ని ఎవరైనా ఉన్న దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళ డిసిసి అధ్యక్షులు ఆ అప్లికేషన్ తీసుకొని దానికి అధిష్టానానికి అప్పచెప్పినప్పుడు అధిష్టానము సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. గతంలో కూడా మనం అన్ని సిగ్నేచర్స్ అందరి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి తీసుకున్నాం. వారి ఓటు వాళ్ళు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా ఓటును మేము కాపాడుకోవాలా. ఒక ఓటును 10 మంది వేయడము, దాని తర్వాత ఓటింగ్ టైం అయిపోయిన తర్వాత వేలు ఇట్లా జరిగేటి అన్నీ బయటికి తీసి రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్కు ప్రజాభిప్రాయం కోసం ఆ సిగ్నేచర్స్ అంతా మనం జిల్లా వ్యాప్తంగా కూడా సేకరించి ఆ సిగ్నేచర్స్ అన్నీ తీసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి దాని ద్వారా ఆ ఓటు హక్కును, ప్రజల యొక్క ఓటు హక్కును కాపాడాలనే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేస్తాం. అదేవిధంగా సోమశేఖర్ మరొక అబ్జర్వర్గా ముగ్గురం వచ్చాం.
మీ యొక్క సాధక బాధకాలు ఏవైనా ఉన్నా నిష్పాతపాతంగా మీరు చెప్పచ్చు. మిమ్మల్ని ఎవరిని అభ్యంతరం తెలియదు చేయకుండా ఒక్కొక్కరే వచ్చి పరిశీలనలు వచ్చిన ఎంపీ గారి కన్యాకుమారి ఎంపీ గారికి వారికి మీ ఉద్దేశాలు పూర్తిగా చెప్పచ్చు. ఎవరైనా జిల్లా ప్రెసిడెంట్కి అప్లై చేసుకోవాలంటే దరఖాస్తు పెట్టుకోవాలంటే మీరు అప్లై చేయొచ్చు. అంటే కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ సంస్థాగత నిర్ణయం జరుగుతుంది. మీ అభిప్రాయాల్ని పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రజలకి అభిమాన నాయకుడు ఎవరైతే ఉండాలని మీరు తలంచి మీ నిర్ణయాల్ని ఢిల్లీ దూతగా వచ్చినటువంటి ఏఐసిసి అబ్జర్వర్ గారికి చెప్తారో ఆ నాయకుడే రేపు తదుపరి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నాయకత్వ బాధ్యతలు చేపడతారు. సో మరి అందుకని మేము మనస్ఫూర్తిగా కోరుకునేది మిమ్మల్ని ఏంటంటే ప్రత్యక్షంగా మీ అభిప్రాయాల్ని తెలియపరిచి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవనం తీసుకొచ్చి రాష్ట్రంలో కేంద్రంలో అధికారం దిశగా మీరందరూ పాటుపడతారని మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలియపరుస్తారని ఏ విధమైన ప్రలోభాలకి ఒత్తిళ్ళకి తలొగ్గొద్దని మీ అభిప్రాయాలని నిర్మోహమాటంగా అబ్జర్వర్ గారికి తెలియజేస్తారని తెలియజేసుకుంటూ